మరోవైపు గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆయన బాధితులు గొంతు విప్పుతూ ఉన్నారు. తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. నయీం ముఠాకు సహకరించిన పోలీసులు నేతలపై చర్యలు తీసుకోవాలని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు బాధితులు. నయీంతో లింకున్న రాజకీయ నాయకులు పోలీసులతో పాటు నయీం అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బాధితులు ధర్నా చేశారు. నయీం ముఠా చేతిలో హత్యకు గురైన గాయకురాలు బెల్లి లలిత, పౌర హక్కుల సంఘం నేత పురుషోత్తం రెడ్డి కుటుంబ సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు. దారుణాల్లో నయీం ముఠాకు అండగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్ ఏంటంటే ఇంకా తెర చాటున ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలి, మాకు న్యాయం జరగాలి. 18 ఏళ్ల నుంచి మేము వనవాసం చేసినాము. మా పిల్లలకు చదువులు లేక మాకు పిల్లలకు తిండి పెట్టుకోలేని పరిస్థితి, చెట్టుకొక్కలం పుట్టకొక్కలమైనము. ఆ ఉంటందుకు కనీసం మాకు చెట్టు కింద బతకలేని పరిస్థితి మాది. ఉంటందుకు ఇల్లు ఉండాలి మాకు అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా బెల్లి లలిత మా సోదరి, ఆమె తెలంగాణ ఉద్యమం చేస్తున్న క్రమంలో మా భర్త మా నలుగురు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు వాళ్ళ 5గురు కూడా ముక్కలు ముక్కలుగా నరికి చంపబడింది. మాకు మా పిల్లలకు న్యాయం చేయాలి, మా అన్న జాబు వచ్చేటట్టు చేయాలి, మా అన్న మీద ఉన్న కేసులు కొట్టేయాలి, మాకు న్యాయం జరగాలి ప్రభుత్వం తరపున కోరుతున్నాను. నేను పెండ్లిలోకి వచ్చిర్రు, మేము ఎట్లా చేయాలి? 2 ఎకరాల జాగుంటే అమ్మి తిరుగులకే అయినాయి ఖర్చులు. 2 పిల్లలు అగ్గాలు చేసిన, ఇక దాచుకుంటే దాగేది కాదు. ఇంక 2 పిల్లలు పిల్లగాడు ఉండు, వాళ్ళు చదువులు లేక ఇంటికాడనే పడేస్తుర్రు. అట్లానే మాకు సాయం కావాలి. మాకు వీళ్ళు ఉన్నది లేని ఇన్ఫర్మేషన్ అందించినా అంతే సంతోషపడతాం మేము. మాకు ఈ తిరుగులతోటి వాటమైతే లేదు, పిల్లల చదువులు ఖరాబ్ అవుతున్నాయి, చదివించేటంత శక్తి కూడా లేకుండా అయిపోయింది. నయీం డైరీలో ఉన్న పోలీసులు రాజకీయ నాయకుల పేర్లను బయటపెట్టాలని బాధితులు కోరుతున్నారు. 2011లో చనిపోయింది. ఈ రోజుకి నేను ఇంతవరకు మేము రోడ్ల పాలైనాము. ఎవరు కూడా నన్ను ఆదరించలేరు. ప్రజా సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వలేదు. అప్పుడు కూడా డిపార్ట్మెంటు ఇట్లా అందరూ నయీంకే సపోర్ట్ ఇచ్చిండ్రు తప్ప నాకు సపోర్ట్ ఇవ్వలేరండి. ఇంకా కూడా ఉన్నారు డిపార్ట్మెంట్లో, ఇంకా అందరు కూడా ఉన్నారు. నయీం డైరీని ఫాలో కావాలని ఇది చేయాలంటే సిట్ కాదు సిబిఐకి అప్పచెప్పాలని నేను అనుకుంటున్నాను. సరైన న్యాయం జరగాలంటే సిబిఐకి అప్పచెప్తే అన్ని కరెక్ట్గా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అనుచరులు అంటే నయీం అనుచరులు అంటే ముఠా ఒకటే కాదు, నయీం అనుచరులు అంటే పోలీసులు కూడా, నయీం అనుచరులు అంటే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా, వాళ్ళందరి పేర్లు కూడా డిఫరెంట్ పార్టీస్ వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళందరి పేర్లు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి, బయటికి రావాలి. ఫైనల్గా సిట్ అనేది దాంట్లో ఉన్నది కూడా పోలీస్ అధికారులే. సిట్ సరిపోదు, సిబిఐ మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. మరి జ్యుడిషియరీ తీసుకొని సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు న్యాయమూర్తితో చేపిస్తే ఈ ఎంక్వైరీ అనేది క్రెడెన్షియల్గా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. చంపిరు, ఎక్కడ గోల్ తీసుకోపోయారు అని ఆన్ ద సీన్ మీద ఒకటి ఉంది. ఇక ఇంకేం జరగలేదు. లంచం పోసి పోలీస్ స్టేషన్ లంచాలు పోసి తిరుగుతుర్రు. ఇక పట్టించుకుంటలేదు, పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటారు. గద్దర్ దగ్గర పోతే మా దగ్గర రాలేదు, ఆయన పేపర్కి ఇచ్చిండు. మా దగ్గర రాలేని చంద్రబాబు దగ్గర పోయినాం, గీతారెడ్డి దగ్గర పోయినాం, ఇక షాపూర్ పోయినాం. అంతా తిరిగి తాలించుకున్నాం. మీ మధ్యలోనే తాలించుకున్నాం. ఉన్నదంతా అమ్ముకున్నాం. తిన్నామంటే తినడానికి అన్నం లేదు, బియ్యం లేవు, కొనుక్కొచ్చుకొని తింటున్నాం. ఒక రకమికే పిల్లలు 2 పిల్లలు నడుపుడు అవుతుంది. నయీం అరాచకాలతో దారుణంగా నష్టపోయిన తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలంటున్నారు బాధితులు. నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకు చెందిన పలువురు బాధిత కుటుంబ సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు.